హాయ్ హలో సౌజన్య సాలిన్ వన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు నేను ఇంట్లోనే కలాకండ్ని ఎలా తయారు చేసుకోలేంటనేది ఈజీగా సింపుల్గా తయారు చేసుకునే విధానం చూపిస్తున్నానండి. ఇప్పుడు నేను ఈ పాలు విరిగిపోయి ఉన్నాయండి. ఆ పాలను ఇరగొట్టేసి ఇలాగ తీసుకున్నాను అనమాట. దానికి ఇప్పుడు ఒక కప్పు నాకు పాలు విరిగిపోయినది అది ఉంటుంది కదా, పాలది వచ్చేసింది అనమాట. దాంతో నేను ఒక కప్పు పంచదార కూడా వేసేసుకున్నాను. వేసేసి దీన్ని బాగా వేగనివ్వాలి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అండి ఇది. కొంచెం అదంతా నీళ్ళు వాటర్ అంతా ఇనికిపోయే వరకు టైం పడుతుందన్నమాట. అప్పుడు మనకి మంచిగా టేస్టీగా కలాకండ్ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా ఈజీగా దీంతో నుంచి పన్నీర్ కూడా తయారు చేసుకోవచ్చు. పన్నీర్ని అయితే మనము మిక్సీలో పట్టేసి, చాలామంది మైదా అది వేసి పడతారు. విడిగా కూడా అంటే మైదా వేయడం వల్ల ఏమవుతుందంటే కొంచెము బిల్లలుగా రావడానికి ఉంటుందనేసి చాలామంది ఒక 2 స్పూన్లు మైదా వేసేసి మిక్సీ పట్టేసి దాన్ని కూడా ఒక దాంట్లో సెట్ చేసేసుకున్నారనుకో, అట్లా కూడా పన్నీర్ అయిపోతుంది. నేనైతే ఇప్పుడు పన్నీర్ తయారు చేయటం లేదు, కానీ షుగర్ అయితే వేసేసుకున్నాను. ఒక కప్పు షుగర్ వేసేసుకున్నాను. మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. కొంచెం తక్కువగా ఉన్నా కూడా నో ప్రాబ్లం. తినేదాన్ని బట్టి వేసేసుకొని ఇలాగ కలుపుతూనే ఉండాలండి. బాగా వేగిపోవాలి అది మొత్తం, అంటే డ్రైగా వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోయి దాంట్లో నుంచి ఆ షుగర్ సిరప్ టైప్లో ఒక జిగటతనం అనేది రావాలన్నమాట. అప్పుడు మనకు అది బర్ఫీ తయారైపోతుంది అనమాట. చాలా సింపుల్ అండి. ఎప్పుడైనా పాలు మనకి ఇరిగిపోయిన పాలు పెట్టేసాక విరిగిపోతుంటాయి కదా కొన్నిసార్లు, అలాంటి టైంలో వేస్ట్ చేయకుండా పన్నీర్ కానీ ఇలాగ కోవాను కానీ తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందండి. చాలా హెల్దీ కూడా కదా, మనకి పాలతో తయారవుతుంది కాబట్టి మనకి హెల్తీ కదా, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంక షుగర్కి బదులు బెల్లం కూడా వాడుకోవచ్చు అండి. షుగరే వాడాలని ఏం లేదు, కాకపోతే షుగర్నే ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం ఎక్కువ శాతము కలరు వైట్గా ఉండడం ఇష్టపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలాగా వేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడరు, కొంచెం అంతా నెయ్యి వేస్తున్నాను. అది వేయడం వల్ల మంచిగా మనకి బాగా అంటుకోకుండా మంచిగా ఉంటుందన్నమాట. గిన్నెకి అంటుకోకుండా మంచిగా వస్తుందన్నమాట అది. లేకపోతే ఎక్కువగా గిన్నెకి అంటుకొని పోయి ఇలాగ రాసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అలాగే నేను ఒక ప్లేట్లో వేసుకోవడానికి కూడా దానికి కూడా గీని రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇలాగే ఇప్పుడు నేను ఫస్ట్ ఏమో కొంచెం వేయించేసుకున్నాక వైట్ ఉండేదేమో ఫస్ట్ కింద సెట్ చేసుకున్నాను. ఇంకో కొంచెం వేయించేసుకొని మళ్ళీ పైన నుంచి ఇంకొక లేయరు కొంచెం ఎర్రగా వేయించి 2 కలర్స్ రావాలనేసి అలా వేయించేస్తాను అనమాట. లేదు అంటే అంత వైట్గా ఉన్నప్పుడు మాత్రమే తీసేసుకొని ఒక దాంట్లో సెట్ చేసుకోవాలి. గట్టిగా ఒత్తుకోవాలండి. నేను ఎంబడే తీయడం వల్ల కొంచెం నాకు ముక్కలు అంత పర్ఫెక్ట్గా రాలేదు. కొంచెం టైం పడుతుందనమాట. కొంచెం టైం అయ్యాక తీసేసారనుకోండి అవి బిళ్ళలు మంచిగా కరెక్ట్గా వస్తాయి. కొంచెం టైం పడుతుంది. నేను వెంటనే మీకు చూపించడం కోసం వెంటనే జస్ట్ ఒక 10 నిమిషాల గ్యాప్తో నేను ఇది చేసేసాను అనమాట. ఆ లోపలే అది కొంచెము నాకు అంత పర్ఫెక్ట్గా రాలేదు. కొంచెం గట్టిగా కూడా ఫ్రై చేసి దీన్ని ఇది చేయాలన్నమాట. అప్పుడు మనకి మంచిగా అది పట్టేసుకొని మంచిగా వస్తాయన్నమాట బిల్లలుగా. చాలా బాగుంటుందండి. ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు మనము కలాకండ్ని. దీన్ని కోవా కూడా అంటారు, కోవా బర్ఫీస్ అని కూడా అంటారండి. మేము ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాము, బయట నుంచి తెచ్చుకొని తింటూ ఉంటాము. కాకపోతే సింపుల్ కదా, ఇంత ఈజీగా తయారు చేసుకునేదాన్ని మనము బయట నుంచి ఎందుకు ప్రిపేర్ చేయాలి, అదేదో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే బెటర్ కదా అనేసి నేను తయారు చేశానండి. చాలా సింపుల్గా ఈజీగా బర్ఫీ రెడీ అయిపోయింది. మిల్క్ కేక్ అని చెప్పాలి, మిల్క్ కేక్ రెడీ అయిపోయిందండి. అంతే అండి ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి.